వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్లో 100% 10వ తరగతి ఉత్తీర్ణత. ప్రిన్సిపాల్ పి. పెద్దిరాజు వెల్లడి. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత అయినట్లు ప్రిన్సిపల్ పి. పెద్దిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దిరాజు, working as a principal in residential school. Approximately the student strength 509 members. I have joined transfer for year 2022 July 7. On that time the previous 88% result 10th class in Mandala first. This year 100% result. This is also Mandala first and Gurukulallo first వచ్చిందండి. సో స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ డిసిప్లిన్గా ఉంటారు. 70 మెంబర్స్ అటెండ్ అయ్యారు, 70 మెంబర్స్ పాస్ అయ్యారు. 25 ఫస్ట్ క్లాస్లు వచ్చినాయి, 15 సెకండ్ క్లాస్లు వచ్చినాయి, మిగతా థర్డ్ క్లాస్ వచ్చినాయండి. మంచి రిజల్ట్ వచ్చిందండి. మంచిదిగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అయినప్పటికీ మండలానికిలో ఉన్నటువంటి 13 స్కూల్స్లో కూడా మా స్కూల్లే డిసిప్లిన్గా ఉండటం, రిజల్ట్ కూడా మంచిగా రావటం ఇవన్నీ జరుగుతుంది. దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి గవర్నమెంటు ప్లస్ లోకల్ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేస్తారు. బాగా సపోర్ట్ చేసి ఏ కావాలన్నా సరే సపోర్ట్గా ఉండి ఇచ్చేస్తూ ఉంటారండి. ఏ లోటుపాట్లు లేకపోకుండా చూస్తుంటారు. దానివల్ల రిజల్ట్ మంచిగా వస్తుందండి. స్టాఫ్ కూడా బాగా పనిచేస్తారండి ఇక్కడ, ఏది రాకపోకుండా. దట్టు ఇంకేంటంటే గవర్నమెంటు తలుసుకుని రెగ్యులర్ టీచర్స్ని ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. ఎక్కువ అవుట్సోర్సింగ్ 32 మెంబర్స్ అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉండటం వల్ల వాళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవి ఇంటీరియర్ కాంప్లెక్స్ ఏర్పడటం వల్ల సరిగ్గా పనిచేయటానికి ఇదవట్లేదు. దానివల్ల ఇదవుతుంది. సో అందరూ రెగ్యులర్ టీచర్స్ అయితే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా బాగా డెవలప్ అవుతాయి. ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి CBSE సిలబస్ రీసెంట్ కేంద్రీయ విద్యాలయ నవోదయ స్కూల్స్ లాగా ఇది కూడా మారిందండి. మొత్తం 1000 స్కూల్స్ని CBSE స్కూల్స్ చేశారు. ఈ 1000 స్కూల్స్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ జూన్ నుంచి ఇది ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ అయిందండి, CBSE లాగా 10+2. దానివల్ల ఇంకా గవర్నమెంట్ ఇంకా తలుసుకుని రెగ్యులర్ టీచర్స్ని ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఎక్సలెంట్ టీచర్స్ని కనుక ఇస్తే బాగా ఇదవుతూ ఉంటుందని కోరుకుంటున్నానండి. సో దానికి గవర్నమెంట్ పూనుకోవాలని, ఇలాంటి రెసిడెన్షియల్స్ ఇంకా డెవలప్ అవ్వాలని, ఇటువంటి పూర్ పీపుల్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఇది చేసుకుంటున్నాను. లో కూడా ఇంకా రావాల్సిన ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ బాగా ఇస్తుంది. కానీ రెగ్యులర్ టీచర్స్ లేకపోవడం అనేది కొంచెం బ్యాడ్ లక్గా ఉందండి. దానివల్ల రెగ్యులర్ టీచర్స్ ఇవ్వాలి. బాగా రెగ్యులర్ టీచర్స్ అందరూ అపాయింట్ అయితే స్కూలు డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ వచ్చేస్తుంది కాబట్టి జూన్ నుంచి కంపల్సరీ డెవలప్ అవ్వాలి. రెగ్యులర్స్ స్టాఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.